ఊహించలేం సార్. పక్క నుండి అందరు ఆ బ్రెయిన్ ఏం బ్రెయిన్ అది అసలు. చిన్న పిల్లగాడు అని అనుకుంటాం కానీ ఆ పిల్లగాడు అట్లా వేసిండని అనుకుంటామా? నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న పెద్దవారికి చిన్న విజ్ఞప్తి అండి. ఈ వీడియోలో వయలెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఒంటరిగా చూడొద్దు. ఈ వీడియోని స్కూల్ నుంచి మీ పిల్లలు వచ్చిన తర్వాత కలిసి అప్పుడు చూడండి. ఇక లేట్ చేయకోకుండా మ్యాటర్లోకి వెళ్తే 2025 ఆగస్టు 18 సోమవారం నాడు హైదరాబాద్లోని కూకట్పల్లి ఏరియాలో సంగీత నగర్లో G+2 బిల్డింగ్లోని పైన పెంట్ హౌస్లో నివాసం ఉంటున్న కృష్ణ రేణుక అనే దంపతుల కుమార్తె సహస్ర అనే 10 సంవత్సరాల అమ్మాయి 6వ తరగతి చదువుతుంది. ఈ అమ్మాయి 18వ తారీఖున దారుణ హత్యకు గురైంది. ఈ హత్య చేసింది ఎవరు అంటే ఆ పక్క అపార్ట్మెంట్లో ఉంటున్న 10వ తరగతి చదువుతున్న ఒక 14 సంవత్సరాల అబ్బాయి. ఏ పేరెంట్ అయినా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందివ్వాలని కోరుకుంటారు కదా. అలాగే వీళ్ళు కూడా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్త్యాసాగరానికి చెందిన కృష్ణ రేణుక అనే ఇద్దరు దంపతులు వాళ్ళ పిల్లల చదువుల నిమిత్తం హైదరాబాద్లోని కూకట్పల్లి ఏరియాలో 5 years నుంచి రెంట్ కొంటున్నారు. కృష్ణ ఏమో ఒక లోకల్గా మెకానిక్ షాప్లో వర్క్ చేస్తుంటాడు. రేణుక ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ ఉంటుంది. సహస్రాని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. వాళ్ళ తమ్ముడిని మాత్రం వాళ్ళ నివాసం ఉంటున్న పక్కనే ఒక స్కూల్లో జాయిన్ చేయించారు. సహస్రాకి సోమవారం నాడు ఆ రోజు వాళ్ళకి హాలిడే ఇచ్చారు వాళ్ళ స్కూల్కి. అందువల్ల సహస్ర ఒకటే ఇంట్లో ఉంది. తల్లి మార్నింగే వాళ్ళ తమ్ముడికి ఈమెకి బాక్స్ సర్దేసి ఆమె ఆఫీస్కి వెళ్ళిపోయింది, అంటే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. కృష్ణ కూడా మెకానిక్ షాప్కి వెళ్ళిపోయాడు. సో సహస్ర వాళ్ళ అమ్మతో ఏం చెప్పిందంటే తమ్ముడికి మధ్యాహ్నం 12 గంటలకి లంచ్ బాక్స్ నేనే స్వయంగా వెళ్ళి ఇస్తానని చెప్పడంతో రేణుక ఆ లంచ్ బాక్స్ ఆ సహస్రాకి ఇచ్చేసి తమ్ముడికి ఇమ్మని చెప్పి ఆమె హాస్పిటల్కి వెళ్ళిపోయిందంట. సో నెక్స్ట్ ఏం జరిగిందంటే వీళ్ళు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి 10:30-11 ఆ టైంలో వాళ్ళ పక్క అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఈ 10th క్లాసు అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాడు ఆ అపార్ట్మెంట్ నుంచి ఈ అపార్ట్మెంట్కి దూకి వచ్చి వీళ్ళ సహస్ర వాళ్ళ ఇంట్లో దొంగచాటుగా డబ్బులు అయితే దొంగిలించి, అంటే దేవుడి హుండీలో డబ్బులు దొబ్బి వెళ్తూ ఉండగానే సహస్ర చూసింది. అది సహస్ర చూసి కేకలు వేయడంతో అందరికీ మా పేరెంట్స్తో చెప్తానని చెప్పడంతో భయపడిపోయి ఈ 10th క్లాస్ చదివే అబ్బాయి ఏం చేశారంటే సహస్రాని గొంతును చంపేసి అక్కడే పక్కనే ఉన్న కత్తితో సహస్ర మెడ మీద 14 సార్లు, 1 కాదు 2 సార్లు 14 కత్తిపోట్లు, సహస్ర మెడ మీద 14 కత్తిపోట్లు, మొత్తంగా ఆమె శరీరంలో 21 కత్తిపోట్లు ఉన్నాయంటే ఎంత క్రూరంగా వాడు సహస్రాన్ని చంపాడో మీరే అర్థం చేసుకోవచ్చు. చంపేసి తలుపు వేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఏమీ తెలియని వాళ్ళ పక్క అపార్ట్మెంట్లోకి దూకేసి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కృష్ణకి మెకానిక్ షాప్లో వర్క్ చేసిన కృష్ణకి వాళ్ళ అబ్బాయి స్కూల్లో నుంచి ఫోన్ వచ్చింది, లంచ్ బాక్స్ ఇంకా రాలేదని చెప్పి. వెంటనే కృష్ణ హడావుడిగా ఇంటికి వచ్చి చూసి బయట తలుపు వేసి ఉండటం చూసి తలుపు తీసి ఓపెన్ చేసి చూడగా ఏమైందంటే సహస్ర రక్తపు మడుగులో ప్రాణం లేకుండా పడిపోయింది. వెంటనే చుట్టుపక్కల వారికి చేసి అతడు ఎంతో ఏడుస్తూ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వచ్చిన కొద్దిసేపటి తర్వాత అందరూ గుమిగూడిన తర్వాత ఎవరైతే హత్య చేశాడో వీడు మళ్ళీ వచ్చేసి అక్కడ ఏమీ తెలియనట్టు యాక్షన్ చేసుకుంటూ కూర్చొని వీడు ఏం చెప్పాడంటే పోలీసులను తప్పుదారి పట్టించేలా నేను ఈ అమ్మాయి చనిపోయే ముందు కేకలు నాకు వినిపించాయని చెప్పి అప్పుడు ఏమని అరిసిందంటే డాడీ డాడీ అని అరిచినట్లు నాకు అరుపులు వినిపించాయని చెప్పాడు. అంటే పోలీసులకి వాళ్ళ నాన్న మీద అనుమానం కలిగించేలాగా వీడే అబద్ధం చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఇంకొక మాట ఏం చెప్పాడంటే కొంతమంది అక్కడ వీధి చివర పారిపోతున్నట్లు చూశానని చెప్పి అక్కడ ఒకరిని చూశానని కూడా చెప్పాడు అనమాట. అంటే పోలీసుల్ని తప్పుదోవ పడించిన వీడు మాస్టర్ ప్లాన్ చేశాడు. అంటే ఒక 10th క్లాస్ చదివే కుర్రోడు పోలీసుల్ని ఏ విధంగా ముప్పు తిప్పలు పెట్టాడో ఆలోచించుకోవచ్చు. సో పోలీసులు ఎంత ప్రయత్నించినా మాత్రం ఈ కేసు మిస్టరీ మాత్రం వీడియోలో కనిపించట్లేదు. డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు, క్లూస్ టీంని రప్పించారు, ఇంకా ఉన్నతాధికారులందరూ ఎంత ప్రయత్నించినా కానీ ఈ కేసు మాత్రం ఒక కొలిక్కి వచ్చేలా కనిపించలేదు. పోలీసులు ఆ అపార్ట్మెంట్లోని ఫ్యామిలీస్ అందరినీ విచారించారు, చుట్టుపక్కల వారిని విచారించారు, ఆ చుట్టుపక్కల లోకల్గా ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ పరీక్షించారు. ఏమి చేసినా కానీ వారి శ్రమ మాత్రం వృధానే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక్క క్లూ కూడా దొరకలేదు. చివరికి ఎంతో నిరాశంగా ఉన్న టైంలో ఆగస్టు 22వ తారీఖున ఆ పక్క అపార్ట్మెంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మాత్రం
ఒక అదిరిపోయే హింట్ మాత్రం ఇచ్చాడు. ఏంటంటే ఏదైతే మర్డర్ జరిగిన రోజు సహస్ర వాళ్ళ ఇంటి దగ్గరలో నుంచి ఒక ఈ 10th క్లాస్ చదివే ఈ బాయ్ పారిపోతూ వచ్చి తన రూమ్ ముందు పక్క సందులో ఒక 15 నిమిషాలు దాక్కున్నాడని చిన్న హింట్ అయితే ఇచ్చాడనమాట. అది చిన్న హింట్ కాదు, ఈ కేసు మొత్తాన్ని మలుపు తిప్పే హింట్ అనమాట. వెంటనే పోలీసులు ఏం చేశారంటే వాడు చదువుతున్న స్కూల్కి వెళ్ళి వాడిని విచారిస్తే వాడు నాకేమీ తెలియదని, నేనే పాపం తెలియదని ఓటింది. కాకపోతే పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారించిన తర్వాత అప్పుడు నిజం ఒప్పుకున్నాడు అనమాట. వాళ్ళు ఏం చేశారంటే వాడిని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో చెక్ చేసి చూడగా వాడు ఆ రోజు హత్య చేసిన రోజు వేసుకున్న షర్టు మీద రక్తపు మరకలు, కత్తి, వాడు ఒక లెటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాడు అనమాట. ఇప్పటివరకు జరిగిందంతా ఒక ట్విస్ట్ అయితే వాడు లెటర్లో రాసింది చూస్తే మీరే షాక్ గురవుతారు. ఎందుకంటే ఒక 10th క్లాస్ చదివే 14 సంవత్సరాల కుర్రోడు వాడి యొక్క క్రిమినల్ మైండ్ అనేది ఈ రోజుల్లో ఏ విధంగా, పిల్లల మైండ్ అనేది ఏ విధంగా ఉందో మీకే తెలుస్తుంది అనమాట. వాడు అందులో ఏం రాసుకున్నాడంటే దొంగతనం ఎలా చేయాలి, దొంగతనం చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దొంగతనం చేసిన తర్వాత ఎలా బయటపడాలి, ఎలా రాయాలని చెప్పాడు. కాకపోతే ఈ మర్డర్ కంటే దొంగతనం ఈ వాళ్ళ సహస్ర కనుక ఈ మర్డర్ చూడకపోయింది అంటే వాడు చేసిన దొంగతనం కనుక చూడకపోయినట్లయితే చనిపోయేది కాదేమో కానీ ఈమె కనుక వాడు కనుక మర్డర్ చేసి బయటకు వచ్చేటప్పుడు అందులో రాసిన విషయాలు కనుక చూస్తే మనకి షాక్కి గురి చేస్తాం. ఏంటంటే వాడు ఏం రాశాడంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దొంగతనం చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వంటగదిలో ఉన్న గ్యాస్ లీక్ చేయాలి, గ్యాస్ లీక్ చేసేసి తలుపులేసి లైట్ అంటించి బయటకు వచ్చేయాలి. అంటే ఆ బిల్డింగ్ అంతా బ్లాస్ట్ చేయాలని వాడు ప్లాన్ వేసాడనమాట, కేవలం డబ్బుల కోసం. అంటే చూడండి, ఒక 14 years బాయ్ యొక్క మైండ్ ఏ విధంగా ఎంత వైలెంట్గా ఉందో వాడు బ్రెయిన్ ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది అనమాట. చాలా వైలెంట్గా తయారవుతున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే పోలీసులు కేసును అయితే ఛేదించారు కానీ సహస్రాన్ని మాత్రం తిరిగి తీసుకురాలేం కదా. ఇంకా విషాదకరమైన సంఘటన ఏంటంటే హత్య చేయబడిన ఆ సహస్ర వాళ్ళ పేరెంట్స్, హత్య చేసిన ఆ 10th క్లాస్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఉండే బాధ తీర్చలేండి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వీళ్ళంతా కలిసి తిరిగిన వాళ్ళే, అంతా ఈ పిల్లలందరూ కలిసి ఆడుకున్న వాళ్ళే. ఎందుకంటే సహస్ర పుట్టినరోజు కూడా, ఈ మధ్యకాలంలో జరిగిన సహస్ర పుట్టినరోజుకి కూడా ఈ హత్య చేసిన ఎవడైతే ఉన్నాడో ఆ 10th క్లాస్ బాయ్ కూడా పుట్టినరోజుకి అటెండ్ అయ్యాడు, ఆ పార్టీలో పాల్గొన్నాడు, ఆ సహస్రాన్ని పాపకి కేక్ కూడా తినిపించాడు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మా వాడికి MBBS సీట్ వచ్చింది, సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది, ఇవి కాదు. మనం నీట్ కోచింగ్ ఇప్పిస్తున్నాము, లేదంటే CBSE స్కూల్లో జాయిన్ చేసాము, మా పిల్లలకి లక్షల ఫీజులు కట్టి స్కూల్లో చదివిస్తున్నాము, ఇవన్నీ అసలు ఎంత మాత్రం ఉపయోగపడలేదు. ఎందుకంటే మీరు పిల్లలు సగం చెడిపోవడానికి పేరెంట్సే కారణం. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు, మీ పిల్లల ఫ్యూచర్ బాగోవడం కోసం మీరు ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు కష్టపడుతున్నారు, ఒప్పుకుంటాను. కానీ మీ పిల్లలు ఏం చూస్తున్నారు, సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారో, బయట ఏం చేస్తున్నారో మీరు గమనించుకోకపోతే, మీ పిల్లల బిహేవియర్ని మీరు గమనించుకోకపోతే మీ పిల్లలు రేపొద్దుట చాలా వైలెంట్గా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లల్ని ఎంత చదివిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మీ పిల్లలు ఎలా పెరుగుతున్నారు అనేది ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని ఆశిస్తూ, నా ఛానల్ రాజ్ టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు.